చాలామంది ఎక్కువ శాతం జేఎన్టీహెచ్ రిజల్ట్స్తో అన్సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు. థర్డ్ ఇయర్ వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. ఫోర్త్ ఇయర్ వాళ్ళు కొంతమంది సాటిస్ఫై కాలేదు, మిగతా వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోయారు. సో ఇక సాటిస్ఫై కాని వాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు రీవాల్యుయేషన్కి వెళ్ళారు. ఛాలెంజ్ వాల్యుయేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇది అయిన తర్వాత. ఇక వచ్చేసరికి మరి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఇవి నోటిఫికేషన్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో పెట్టేశానండి. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు. అది బీటెక్, బీఫార్మసీ తర్వాత చేస్తాను నేను. 1112, 2122, 3132, 4142. సో వీటి గురించి ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ ఛానల్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏవైతే ఉందో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వాటి టెలిగ్రామ్స్ కూడా ఉన్నాయి. మీకు మెటీరియల్స్ అన్నీ కూడా ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తానండి. డోంట్ నెగ్లెక్ట్, ఓకేనా? ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మిస్ అయిపోతారు. ఇక టాపిక్లో వెళితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది 1112 బీటెక్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి. సో 12 బీటెక్ ఎండ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకునబోయే ముందు ఈ మిడ్ 2 ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, మిడ్ 1 ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, అది కూడా R22 వాళ్ళకి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. మిడ్ 1 ఎగ్జామ్స్ ఏమో April 7, 2025 నుంచి 11th April 2025 వరకు జరుగుతాయండి. మిడ్ 2 ఎగ్జామ్స్ ఏమో 25th June 2025 నుంచి July 1, 2025 వరకు జరుగుతాయండి. సమ్మర్ హాలిడేస్ ఏమో 12th May 2025 నుంచి 24th May 2025 వరకు జరుగుతాయి. ఇక ఎండ్ ఎగ్జామ్స్ 1-2వి 9th July 2025 నుంచి 23rd July 2025 వరకు జరుగుతాయి. మరి 1-1 అంటే 1-1 వచ్చేసరికి 8th July 2025 నుంచి స్టార్ట్ అయ్యి 22 అవ్వచ్చు, 24 అవ్వచ్చు, జూలై వరకు షెడ్యూల్ చేసిన తర్వాత అంతవరకు జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. ఇక 2122 గురించి మాట్లాడుకుంటే R22 కానీ, R18 కానీ, R16 కానీ, R15 కానీ, 22 ఇక మిడ్ 2 ఎగ్జామ్స్ వచ్చేసరికి June 2, 2025 నుంచి 9th June 2025 వరకు జరుగుతాయండి. ఎండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 17th June 2025 నుంచి 27th June 2025 వరకు జరుగుతాయి. సో ఇక 21 బీటెక్ సప్లీలు వచ్చేసరికి 16th June 2025 నుంచి 26th June కానీ, 28th June కానీ జరుగుతాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి 12th May 2025 నుంచి 24th May 2025 వరకు జరుగుతాయి. ఇక దీని తర్వాత 3132 బీటెక్ ఎగ్జామ్స్. సో R22, R18, R16, R15 వాళ్ళు. సో మిడ్ 2 ఎగ్జామ్స్ వచ్చేసరికి 16th June 2025 నుంచి 21st June 2025 వరకు జరుగుతాయండి. ఎండ్ ఎగ్జామ్స్ 30 June 2025 నుంచి 11th July 2025 వరకు జరుగుతాయి. అలాగే 31 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి వచ్చేసరికి 29th June 2025 నుంచి 10th కానీ 12th కానీ జూలై వరకు జరుగుతాయి. సమ్మర్ హాలిడేస్ 12th May 2025 నుంచి 24th May 2025 వరకు. ఇక మిగిలిపోయింది జేఎన్టీహెచ్ 4142 బీటెక్ ఎగ్జామ్స్. ఈ R18, R16, R15 వాళ్ళు జరుగుతాయి. 42 వచ్చేసరికి అండి మిడ్ 1 వచ్చేసరికి 21st April 2025 నుంచి 26th April 2025 వరకు జరుగుతాయి. మిడ్ 2 వచ్చేసరికి 8th July 2025 నుంచి 14th July 2025 వరకు జరుగుతాయి. సమ్మర్ హాలిడేస్ 12th May 2025 నుంచి 24th May 2025 వరకు జరుగుతాయి. ఎండ్ ఎగ్జామ్స్ 23rd July 2025 నుంచి 5th August 2025 వరకు జరుగుతాయి. అయితే దీంతోపాటు 41 బీటెక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 22nd July 2025 నుంచి ఆగస్ట్ వరకు జరుగుతాయి. మరి అడ్వాన్స్ సప్లీలు మళ్ళీ 42 ఉంటాయా అంటే సెప్టెంబర్లో మీకు అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ అయితే ఈ 42 బీటెక్కి అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇదండి.